మనం అడిగితే జవాబు రావాలి. జవాబు రావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన వెనుకలు ఆయనతో సావాసం కలిగి ఉండాలి. ఆయన ఏం చెప్తాడు, ఆయన చెప్పినా మనం ఏం చేయాలి, ఆయన ఏం చెప్తాడు ఆలోచించి ఉంచాలి. అంతేగాని ఆయన చెప్పిన కాల్సిన వెళ్ళలేదండి, ఆయన చెప్పండి చేయనున్నానండి, ఆ ఊరు వెళ్ళలేదండి, ఇది కాదు. దేవుడు వాగ్దానం ఇచ్చారంటే మారే ఉండవు. దావీదు ఎందుకు అంటాడు, ఆయన ఆకాశంలో ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించింది, నన్ను లింగఘోర వారు దోషంలో పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యంలో పంపాడు. ఏమన్నాడు ప్రియులారా, ఎవరైతే నన్ను శోధించాలనుకుంటున్నారో వారి పట్ల దేవుడు ఏం చేశాడు, కృపాక్షేమం ఇచ్చి నన్ను రక్షించాడు. హల్లెలూయా. అదే వాగ్దానం చూస్తాడు. దేవా మమ్మను వెళ్ళినాడు చెదరగొట్టేవాడు నీవే అంటాడు, పోషించేవాడు నీవే, రక్షించేవాడు నీవే, నలగొట్టేవాడు నీవే, బలపరిచేవాడు కూడా నీవే. ఏదైనా చేయగల సమర్థుడు, సిద్ధపరచువాడు, బలపరచువాడు, ఏమైనా చేయగలవు, కరమంతా మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుంటాడు. ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఆయన ఊరికే చూస్తున్న దేవుడు కాదు. ఊరికే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఏదో గుళ్ళోకి అని వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే